32వ అధ్యాయంలో మనం ఉన్నాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయంలో మనం ఉన్నాం. అష్షూరు మహారాజైన సన్హెరీబు యూదా దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా మహారాజు ఎంతో నిబ్బరము కలిగి జీవించడం, హల్లెలూయా. హిజ్కియా మహారాజు ఎంతో ధైర్యము కలిగి ఉన్నాడు, ఎంతో నిబ్బరము కలిగి ఉన్నాడు. ఏమాత్రం భయం అనేది అతడు కలిగి లేడు. ఎంతో విశ్వాసము కలిగి ఉన్నాడు. తనలో ఉన్న విశ్వాసం, తనలో ఉన్న ధైర్యం, తనలో ఉన్న నిబ్బరం, తనలో ఉన్నటువంటి అంతరంగ పరిస్థితి ఏదైతే ఉందో అది అందరిలోనూ కూడా ఉండాలని వారికి చెప్పడం అనేది జరిగింది. మనుషులే, మాంస సంబంధమైన బాహువే వారికి అండ, కానీ మనకు దేవుడు సహాయముకుడుగా ఉన్నాడు. మనకి దేవుడు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. మన పక్షంగా ఉండి ఆయన యుద్ధములు జరిగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడకండి. ఈ యుద్ధములో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ సన్హెరీబు ఏమాత్రము మన దేశాన్ని జయించలేడు, మన ప్రాణాలు తీయలేడు, మన ఆస్తులు, మన కుటుంబాలు మనము కోల్పోకుండా మనము ఉంటాము. మనకు దేవుడు తోడుగా ఉన్నాడని చాలా బలపరిచే మాటలు ప్రజలకి చెప్పడం అనేది జరిగింది. హిజ్కియా చెప్పిన మాటల మీద అందరూ కూడా నమ్మకం ఉంచారని కూడా అక్కడ రాయబడింది. హిజ్కియా చెప్పినటువంటి మాటల మీద ఏం చేరట? నమ్మకం ఉంచారు. 9 నుంచి చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, హిజ్కియా వాళ్ళ అంతరంగంలో వాళ్లకు భయము లేకుండా ఉండేలాగా, వాళ్లకు ధైర్యము ఉండేలాగా, వాళ్ళకి నిబ్బరము ఉండేలాగా, వాళ్ళు ఆ సమయంలో ఏమాత్రము కూడా సోలిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా వాళ్ళు మానసికంగా చాలా బాగా కరెక్ట్గా నిలబడేలాగా హిజ్కియా మాట్లాడుతూ ఉంటే, శత్రువు ఎలా మాట్లాడుతున్నాడు? వాళ్ళ విశ్వాసం వారు విడిచిపెట్టేలాగా, వాళ్ళ ధైర్యం వాళ్ళు కోల్పోయేలాగా, వాళ్ళ నిబ్బరం వాళ్ళు కోల్పోయేలాగా, వాళ్ళ భయాన్ని వాళ్ళ అంతరంగంలో కలిగి ఉండేలాగా శత్రువు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనము పోరాటాలను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో దేవుడైతే ఏదో ఒక రూపంగా మనము చాలా బలంగా, శక్తిగా, ధైర్యంగా, నిబ్బరంగా ఉండేలాగా ఆ సమయంలో మన మానసిక స్థితి ఉండేలాగా దేవుడు మనతో ఆ యుద్ధాల సమయంలో, ఆ పోరాటాల సమయంలో మనతో చాలా ఎక్కువగా మాట్లాడడం అనేది జరుగుతుంది.
ఏ వాక్యము ధ్యానించినా, ఏ బైబిల్ గ్రంథంలో ఏ మాటలు చదివినా, లేదంటే ఏ సందేశం దేవుని సేవకుల ద్వారా విన్నా, లేదంటే టీవీలో విన్నా, ఫోన్లో విన్నా, ఎలాంటి సందేశం ఎప్పుడు విన్నా, ఏ సమయంలో ఉన్నా, ఆ యుద్ధ సమయాలలో, ఆ పోరాట సమయాల్లో, ఆ భయంకరమైన కీడు సమయాల్లో, ఆ కష్ట సమయాల్లో మన అంతరంగాన్ని దేవుడు బలపరచడం కోసం చాలా నిబ్బరమైన మాటలతో దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. చాలా విశ్వాసం మనలో పెరిగేలాగా, భయాన్ని మనం విడిచిపెట్టేలాగా, మనము చాలా బాగా ఆ సమయంలో నిలబడేలాగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ అదే సమయంలో శత్రువు మన మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. అదే సమయంలో దేవుడి ద్వారా మనం పొందుకోవలసిన విశ్వాసము, బలము, శక్తి, నిబ్బరము, ధైర్యము ఇవేవి కూడా మన అంతరంగంలో మనం పొందుకోకుండా దుష్టుడు ఏం చేస్తాడంటే పూర్తిగా దేవుడు మాట్లాడిన మాటలకు నెగిటివ్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ సమయంలో మనము ఎవరి మాటలు లక్ష్య పెట్టాలంటే దేవుడి మాటలు లక్ష్య పెట్టాలి. ఆ సమయంలో మనము దేవుడి మాటలే లక్ష్య పెట్టాలి తప్ప దుష్టుడి మాటలు మనం లక్ష్య పెట్టడానికి వీల్లేదు. ఆ సమయంలో మనుషులు ఎవరి మాటలు మనం లక్ష్య పెట్టడానికి వీల్లేదు. ఆ సమయంలో కొంతమంది మనుషులు వచ్చి పూర్తిగా మనలో ఇంకా భయం పెరిగిపోయేలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో కొంతమంది మనుషులు వచ్చి పూర్తిగా నెగిటివ్ మాటలు మాట్లాడతారు. ఆ సమయంలో కొంతమంది వచ్చి పూర్తిగా మనము ఏమాత్రము కూడా ఇంకా నిలబడడం కష్టమనే విధంగా మాట్లాడడం అనేది, ఇవన్నీ కూడా శత్రువు యొక్క ప్లాన్లో భాగంగా జరుగుతాయి. అపవాది ఆ సమయంలో మనల్ని కృంగదీయాలని, ఆ సమయంలో మనల్ని భయపెట్టాలని, ఆ సమయంలో మనం ధైర్యాన్ని కోల్పోవాలని పూర్తిగా దేవుడి చిత్తానికి, దేవుడి వాక్యానికి, దేవుడి యొక్క సహాయానికి పూర్తిగా విరుద్ధంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పుడు మనము ఏ మాత్రము దుష్టుడి యొక్క మాటలను లక్ష్య పెట్టడానికి వీల్లేదు. దుష్ట సంబంధులైన మనుష్యుల మాటలను మనం లక్ష్య పెట్టడానికి వీల్లేదు. ఆ సమయానికి అపవాది చేత వాడబడుతున్న వారుగా ఉంటారు కొంతమంది దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలు కూడా. ఆ సమయానికి దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలు కూడా ఎలా ఉంటారండి? అపవాది సంబంధులుగా పనిచేస్తూ ఉంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము చేయడానికి వీల్లేదు. మొన్న ఈ మధ్యనే రామేశ్వరం చర్చిలో ఒక కుటుంబ సభ్యులకి అక్కడ ఉన్నటువంటి ఒక శక్తి వారి కుటుంబాన్ని ఆవరించడం అనేది జరిగింది. అక్కడ చాలా బలంగా పనిచేస్తున్నటువంటి ఒక శక్తి ఆ కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరిని పట్టి చాలా బాధ పెట్టడం అనేది జరిగింది. ఫిజికల్గా చాలా బాధ పెట్టడం జరిగింది, మెంటల్గా చాలా బాధ పెట్టడం జరిగింది, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఆ మనుషుల్లో ఉండి మాట్లాడడం అనేది జరగడం అనేది అక్కడ జరిగింది. ఏమేమి ఆ శక్తికి ఆ దేవతకు ఏమేం కావాలన్నీ కూడా అడగడం అనేది జరిగింది. అయితే ఆ శక్తి చేత ఆ పీడించబడుతున్న కుటుంబము చాలా నలిగిపోతున్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఆ కుటుంబంలో. మొదట చిన్నపిల్లల మీదే ఆ ప్రభావం బలంగా పనిచేసింది. ఆ తర్వాత భర్త, ఆ తర్వాత భార్య, అలాగా కుటుంబాన్ని అంతటినీ కూడా వరుసపెట్టి చాలా దారుణంగా శోధించడం అనేది జరిగింది. అప్పుడు ఆ శక్తి తన కోరికలన్నీ తీరిస్తే నేను మిమ్మల్ని వదిలేస్తాను, లేదంటే నేను ఖచ్చితంగా ఇంటి యజమానుడైన నీ భర్తనే తీసుకుని వెళ్ళిపోతాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను, ఖచ్చితంగా భర్తను తీసుకెళ్ళిపోతాను, నా కోరికలన్నీ తీర్చాలని చెప్పి ఒకటే ఆ శక్తి యొక్క కోరికలు అన్నీ కూడా చెప్పడం జరిగింది డైరెక్ట్గా ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న భర్తలో నుండే. అయితే ఏ మాత్రము కూడా ఆ కుటుంబ సభ్యులుగా ఉన్నవారు విశ్వాసంలో బలమైన వారుగా ఉన్నవారు కాబట్టి ఏ మాత్రము కూడా నువ్వు నా భర్తను చంపేసినా పర్వాలేదు, నా భర్తను నువ్వు తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, నువ్వు తీసుకెళ్ళిపోవడానికి, నా భర్తను అప్పగించడానికి, నా భర్తను పట్టుకున్నవాడు దేవుడు, మా దేవుడు అని చెప్పి ఫేస్ టు ఫేస్ ఆ భార్య ఆ భర్తలో ఉండి మాట్లాడుతున్న శక్తితో చాలా ధైర్యంగా మాట్లాడడం అనేది జరిగింది. అర్ధరాత్రి కూడా చాలా ధైర్యంగా మాట్లాడడం అనేది జరిగింది. అయితే క్రైస్తవుల్లో చాలామంది కొన్ని రోజులైనా సరే వదలకపోవడం చూసి,
కొన్ని రోజులైనా సరే విడుదల రాకపోవడం చూసి, కొన్ని రోజులైనా సరే ఏమాత్రం బాగుపడకపోవడం చూసి, స్వస్థత రాకపోవడం చూసి, చాలా భయంకరమైనటువంటి పరిణామాలు ఆ కుటుంబం ఎదుర్కోవడాన్ని బట్టి క్రైస్తవుల్లో చాలామంది ఆ సమయంలో చెప్పిన సలహాలు ఏంటంటే, ఆ శక్తి ఏమడుగుతుందో అవన్నీ చేసేయి, ఏమడుగుతుందో అవన్నీ కూడా చేసేయి, కోడిని కోయమంటుంది కోసేయి, లేకపోతే నీ భర్త చచ్చిపోతాడు, ఆ ధూపం ఏంటంటే వేసేయి, లేకపోతే నీ భర్త చచ్చిపోతాడు, ఇంకా ఏ కోరికలు అవన్నీ అడుగుతుంది చేసే, అవన్నీ చచ్చిపోతాడు, ఆ గుడికి రమ్మని అంటుంది, ఆ గుడికి వెళ్ళిపో లేకపోతే చచ్చిపోతాడని ఇలాగా అనుకూలంగా ఆ వ్యతిరేకమైన పరిణామాలకు అనుకూలంగా చేయమని సలహా ఇచ్చిన వారు చెప్పిన వారు ఎవరంటే క్రైస్తవులే. ఆ కుటుంబానికి ఆ సమయంలో ఎవరండి? క్రైస్తవులే. ఆ చర్చ్ మెంబర్సే, మళ్ళా రామేశ్వరం చర్చ్ మెంబర్సే. వాళ్ళందరూ కూడా లేకపోతే వదలదు, నువ్వు అలా చేయకపోతే వదలదు, ఆ దేవత నువ్వు అలా చేయకపోతే ఏమాత్రం విడిచిపెట్టదు, చేసే అన్నీ చేసే అని చెప్పడం జరిగింది. అయితే తన విశ్వాసం, భార్య విశ్వాసం చాలా గొప్పది, భర్త విశ్వాసం చాలా గొప్పది, ఏమాత్రము కూడా అలాంటి పనులు చేయలేదు. ఆ రోజు నేను ఇక్కడ మంగళవారం ఏదో ప్రార్థన జరుగుతుంటే నేను అక్కడికి వెళ్ళి అప్పుడు ప్రార్థన చేయడం జరిగింది. చాలా రోజులు నాకు తెలియపరచలేదు. ఆ తర్వాత తెలియపరచడం జరిగింది. అప్పుడు ఇంకా చాలా క్రిటికల్గా ఉందని చెప్పి నేను ఇక్కడ ప్రార్థన ఎవరికో అప్పచెప్పి నేను అక్కడికి వెళ్ళాను. నేను ఆ వేళ వెళ్ళి సుమారు 2-3 గంటల సేపే ఆ కుటుంబానికి ప్రార్థన చేస్తే అప్పుడు పట్టుకున్నటువంటి ఆ శక్తి పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోతూ అప్పటికి చర్చి దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళలో చాలామందికి ఆ శక్తి చాలా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా కనబడడం అనేది జరిగింది. చాలామందే చూశారు ఆ శక్తిని, పట్టుకున్న శక్తిని వెళ్ళిపోతున్నప్పుడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పోరాటాల సమయంలో మన విశ్వాసం, మన నమ్మకం, మన యొక్క ధైర్యం అన్నీ కూడా కోల్పోయేలాగా అపవాది ఆ సమయానికి ఆ అన్యుల్ని కాదు దేవుని సంబంధులనే లేపుకుంటాడు కొంతమంది. ఆ సమయంలో దేవుని బిడ్డలుగా ఉన్నవారే పూర్తిగా సాతాను చేతుల్లో సాధనాలుగా మారిపోతారు. ఆ సమయానికి వాళ్ళకు కూడా తెలియదు, ఆ సమయంలో నేను సాతానుకు పాత్రగా వాడబడుతున్నాను అన్న సంగతి వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎవరి మాటలు వినాలి పోరాటాల సమయంలో, యుద్ధ సమయాల్లో, కష్ట సమయాల్లో, శోధన సమయాల్లో, ఇరుకు సమయాల్లో, ఇబ్బందుల సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఎవరిని పడితే వారిని వెంబడించడానికి వీల్లేదు, ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినడానికి వీల్లేదు, ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకోవడానికి వీల్లేదు, ఎవరు ప్రవచనాలు పడితే వాళ్ళ ప్రవచనాలు ఆ సమయంలో వినడానికి వీల్లేదు, ఎవరు ఏ దర్శనాలు చూపిస్తే ఆ దర్శనాలు చెప్తే ఆ దర్శనాలు నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ సమయంలో అపవాది విజృంభించేస్తాడు మన మీద. ఆ సమయంలో అపవాది దేవుని సంబంధులుగా ఉన్నవారినే, దేవుని పిల్లలుగా ఉన్నవారినే చాలామందిని వాడేసుకుంటాడు. చాలామందిని ఏం చేస్తాడండి? వాడేసుకుని ఎవరినైతే నలుపుతున్నాడో ఆ కుటుంబాన్ని ఇంకా భయంకరంగా బాధ పెట్టడం, ఇంకా మానసికంగా ఇంకా ఇచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పోరాటాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, యుద్ధ సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, శ్రమ సమయాల్లో, శోధన సమయాల్లో, ఇరుకు సమయాల్లో, ఇబ్బందుల సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్ను అడిగితే అలాంటి భయంకరమైన కష్ట సమయాల్లో మనము కేవలము ఏకాంతంగా దేవుడి పాదాల దగ్గర, కేవలం మన ఇంటివారు మాత్రమే దేవుడి పాదాల దగ్గర, కుదిరితే దేవుని మందిరంలో, లేదంటే గదిలోకి వెళ్ళిపోయి కేవలం ఏ కుటుంబం అయితే విపరీతంగా నలుగుతున్నారు, లేకపోతే ఏ మనిషి అయితే విపరీతంగా నలుగుతున్నారు ఆ మనిషి మాత్రమే, లేదంటే ఆ ఇంటి వారు మాత్రమే, ఇంక ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరిని ఏ సలహాలు అడగకుండా, ఎవరిని ఏమీ అడగకుండా కేవలం వాళ్ళ మాత్రమే దేవుడి పాదాల దగ్గర ఎడతెగక దేవుడికి ప్రార్థన చేయడం చాలా మంచిది.
వాళ్ళ మాత్రమే దేవుడి దగ్గర ఉపవాసాలుండి ప్రార్థన చేయడం చాలా మంచిది. వాళ్ళ మాత్రమే కన్నీరు కార్చి దేవుని దగ్గర ప్రార్థన చేయడం చాలా మంచిది. వాళ్ళ మాత్రమే పాటలు పాడుకుని దేవుని స్తుతించుకోవడం చాలా మంచిది. వాళ్ళ మాత్రమే దేవుని వాక్యాన్ని గ్యాప్ లేకుండా, ఓర్పు సహనంతో, విసుగు లేకుండా ఎంత ఎక్కువ వాక్యాన్ని ధ్యానించగలిగితే మనసు పెట్టి అంత ఎక్కువ ఆ సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తే ఆ వాక్యంలో నుండి దేవుడు మాట్లాడతాడు వారితో. ఆ వాక్యంలో నుండి దేవుడు ఆ సమయానికి వాళ్ళకి ఏం మాటలు కావాలో ఆ మాటలు దేవుడు మాట్లాడి వాళ్ళని బలపరుస్తాడు, వాళ్ళని చాలా స్థిరపరచడం అనేది, నిబ్బరంగా వాళ్ళు ఉండేలాగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ అపవాది అనబడిన వాడు ఆ యుద్ధ సమయాల్లో ఓ పక్కన యుద్ధాలు ఫేస్ చేస్తూ నలిగిపోతుంటే, ఆ పోరాట సమయాల్లో ఓ పక్కన పోరాడలేక అలసిపోయి నలిగిపోతూ ఉంటే, అపవాది మన మెంటల్ కండిషన్ని, మన ఆత్మీయ కండిషన్ని, మన ఆరోగ్య కండిషన్ని, అన్ని కండిషన్ని కూడా పాడు చేయడానికి విపరీతంగా మన మీద విరుచుకుపడిపోతాడు. చాలా ఎక్కువ మంది దేవుని పిల్లల్ని వాడేసుకోవడం జరుగుతుంది. చాలా ఎక్కువ మంది క్రైస్తవులను ఆ సమయంలో వాడుకోవడం జరుగుతుంది. ఎవరు? అపవాది అనబడిన వాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మెలకుగా ఉండాలి పోరాటాల సమయంలో, చాలా జ్ఞానంగా అడుగులు వేయాలి పోరాటాల సమయంలో, చాలా తెలివిగా ప్రవర్తించాలి మనము యుద్ధ సమయాలలో, పోరాట సమయాల్లో. లేకపోతే ఖచ్చితంగా అపవాదికి మనం ఏమైపోతాం? దొరికిపోతాము. ఖచ్చితంగా అపవాదికి దొరికిపోయి భయంకరంగా మనము ఇంకా ఎక్కువగా నలిగిపోవలసిన పరిస్థితి వస్తుంది, ఇంకా ఎక్కువగా కృంగిపోవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ హిజ్కియా ఏమో చాలా బలపరిచే మాటలు మాట్లాడుతున్నాడు, కానీ అష్షూరు రాజు ఎలా మాట్లాడుతున్నాడు? ఇది అయిన తర్వాత అష్షూరు రాజు అయిన సన్హరీబు తల బలగమంతటితో లాకీషును ముట్టడి వేచుండి యెరూషలేమునకు యూదారాజు అయిన హిజ్కియా యొద్దకును యెరూషలేమునందున్న యూదావారిని యొద్దకును తన సేవకులను పంపి ఇలాగా ప్రకటన చేయించెను. తన మనుషులను పంపి చెప్పిస్తున్న మాటలేంటి చూడండి. అష్షూరు రాజు అయిన సన్హరీబు సెలవిచ్చినది ఏమనగా, దేన్ని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిల్చున్నారు? ముట్టడి వేయబడిందన్న సంగతి తెలుసు కూడా, మీరు ఎవరిని నమ్మి ఏ ధైర్యంతో ముట్టడి వేయబడినటువంటి యెరూషలేములో ఇంకా మీరు నిలిచి ఉన్నారు? ముట్టడి వేయబడింది కాబట్టి యెరూషలేముని విడిచిపెట్టి పారిపోవాలి కదా. ముట్టడి వేయబడింది కాబట్టి యెరూషలేములో నుంచి మీరు వెళ్ళిపోవాలి కదా, లేదంటే మాకు సరెండర్ అయిపోవాలి కదా. ఏమన్నారండి? మాకు సరెండర్ అయిపోవాలి కదా. దేన్ని నమ్మి, ఎవరిని నమ్మి మీరు ఎంత ధైర్యంగా ఉన్నారు? యెహోవా సెలవిచ్చింది ఏమనగా, సన్హరీబు సెలవిచ్చినది ఏమనగా, దేన్ని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిల్చున్నారు? కరువు చేతను దాహము చేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించినని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును. హిజ్కియాలో ఉండి మాట్లాడిన మాటలు ఎవరిసివి? దేవుడివి. హిజ్కియా అలాగ మాట్లాడి వాళ్ళని ధైర్యపరచడం ఎవరి చిత్తం? దేవుడి చిత్తం. అష్షూరు మహారాజు దగ్గర నుంచి వచ్చిన మనుషులు మాట్లాడుతున్న మాటలు ఎవరివి? అపవాది. అష్షూరు మహారాజు దగ్గర నుంచి వచ్చిన మనుషులు మాట్లాడుతున్న మాటలు ఎవరి చిత్తం? అపవాది చిత్తము. ఎవరిని నమ్మారు? ఎవరిని నమ్ముకుని ఇంత ధైర్యంగా ఉన్నారు? కరువు చేత దాహము చేత మిమ్మల్ని చంపుటకై. శత్రువులు ముట్టడి వేసినప్పుడు వాళ్ళు భయంకరమైనటువంటి కరువు కాటకాలు అనుభవించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే లోపల వాళ్ళు బయటికి వెళ్ళరు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళరు. లోపల వాళ్ళ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాళ్ళు తినడం, వాళ్ళ దగ్గర ఉన్న పానీయాలు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు తాగడం తప్ప ఇంకా బయట నుంచి మళ్ళీ ఆహారాన్ని, ఆ పానీయాలని తెచ్చుకుని వాళ్ళు తాగడం, తినడం అనేది కుదరదు. కాబట్టి లోపల వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళకున్న ఆహారం ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు తిన్న తర్వాత భయంకరమైన ఆకలి బాధలతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ ఆకలి తట్టుకోలేక బయటికి వెళ్ళి ఆహారం తెచ్చుకుందామంటే బయటికి వెళ్తే బయట శత్రువులు ఉన్నారు, వాళ్ళు చంపేస్తారు, లేదంటే వాళ్ళు తీసుకుపోతారు. కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళరు, ప్రాణభయంతో బయటికి వెళ్ళరు. అలాగని లోపలుంటే కరువు, లోపలుంటే ఆకలి, లోపలుంటే భయంకరమైనటువంటి దాహం.
అందుకనే అలా ముట్టడి వేసిన సమయాల్లోనే ఆ దేవుని పిల్లలుగా ఉన్నవారు చాలాసార్లు వాళ్ళు పశువుల రెట్టలను కొనుక్కుని తినడం అనేది జరిగింది. అలాగే వాళ్ళకు పుట్టిన పిల్లలను చంపుకుని తినడం కూడా జరిగిందని బైబిల్లో రాయబడింది ఈ కరువు కాలాల్లో శత్రువులు ముట్టడి వేసినప్పుడు. కాబట్టి ఏమంటున్నాడు, కరువు చేతను దాహము చేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు కదా. ఏమంటున్నారండి, హిజ్కియా మీ రాజు మిమ్మల్ని ప్రేరేపించున్నాడు, మన దేవుడు మనల్ని విడిపిస్తాడు, మన దేవుడు ఈ శత్రువుల చేతుల్లోంచి విడిపిస్తాడు, మన దేవుడు ఈ కరువు సమయంలో విడిపిస్తాడు, మన దేవుడు ఈ దాహం సమయంలో విడిపిస్తాడు, ఈ భయంకరమైన శ్రమ నుంచి మన దేవుడు మనల్ని విడిపిస్తాడు అని మీ రాజు హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. మీరు ఆయన మాటలు నమ్మి మీరు మాకు సరెండర్ అయిపోకుండా మీరు ఇంకా అలాగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు అష్షూరు సేవకులు, అష్షూరు రాజు దగ్గర నుంచి వచ్చిన సేవకులు మాట్లాడుతున్న మాటలు నిజమా, లేదంటే హిజ్కియా మాట్లాడిన మాటలు నిజమా? హిజ్కియా మాట్లాడిన మాటలే నిజం, వాటినే నమ్మారు కూడా. కానీ ఆ నమ్మకం పోయేలాగా శత్రువు మాట్లాడుతున్నాడు. ఏంటండి, వాళ్ళకి ఏ నమ్మకం అయితే దేవుడి మీద వచ్చిందో హిజ్కియా మాటల ద్వారా ఆ నమ్మకం పోయేలాగా, ఆ విశ్వాసం పోయేలాగా, ఆ ధైర్యం పోయేలాగా, ఆ నిబ్బరం పోయేలాగా, వాళ్ళు దిగులు పడిపోయేలాగా, వాళ్ళు భయపడిపోయేలాగా శత్రువు మాట్లాడుతూ ఉండడం అనేది జరుగుతుంది. పోరాటాల సమయంలో మన మనస్సు పూర్తిగా నెగిటివ్ ఆలోచనలే మనకి చాలా ఎక్కువగా పంపిస్తుంది. పోరాటాల సమయంలో మన అంతరంగంలో వచ్చే ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా దేవుడికి విరోధంగా నెగిటివ్గానే వస్తాయి. పోరాటాల సమయంలో విపరీతమైన అనుమానపు ఆలోచనలు మనకి వచ్చేస్తూ ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా విశ్వాసంగా నిలబడడం అనేది జరగాలి, చాలా నిబ్బరంగా నిలబడడం అనేది జరగాలి. ఆ టైంలో మన మైండ్ మనల్ని తప్పుదారి పట్టించేస్తుంది. ఆ టైంలో మనుషులు చాలామంది మనల్ని తప్పుదారి పట్టించేస్తారు. ఆ టైంలో మన క్రియలు, ఆ టైంలో మన మాటలు, ఆ టైంలో మన యొక్క అంతరంగం అన్నీ కూడా పూర్తిగా మనల్ని దేవుడి చిత్తానికి రివర్స్లో నడిపించేయడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనము నిలబడగలడం అనేది జరగాలి. ప్రేరేపించుచున్నాడు కదా ఆ హిజ్కియా. అన్య దేవతల యొక్క బలిపీఠాలు బోల్డ్ అని ఉంటే ఈ దేశంలో అవన్నీ తీసేసిన వాడు కదా. యోధా దేశంలో ఒకే ఒక బలిపీఠాన్ని పెట్టి, ఇది యెహోవా బలిపీఠం, దీని మీదే మీరు ధూపాలు వేయండి, దీని మీదే బలు అర్పించండి అనేది యెహోవాకు బలు అర్పించమని ఉన్నత స్థలాల్లో ఉన్న అన్య దేవతల బలిపీఠాలు అన్నీ తీసివేసిన వాడు ఈ హిజ్కియాయే కదా. ఎన్నో రాజ్యాల మీద ఇప్పటి వరకు మేము దాడి చేసాం, ఆ రాజ్యాలన్నీ కూడా మేము జయించాం. ఆ రాజ్య ప్రజలు సేవించే దేవతలు ఏవి కూడా ఆ రాజ్యంలో ఉన్న వారి ప్రజలను మా చేతుల్లో నుండి రక్షించలేకపోయాయి. వాళ్ళ పూజించే దేవతలు, వాళ్ళు సేవించే దేవతలు ఎవరో కూడా ఆ ప్రజలు మా చేతుల్లో పడకుండా, ఆ ప్రజలు మాకు చిక్కకుండా అవి వారిని కాపాడలేకపోయాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వారి వారి దేవతలు వారిని మేము వాళ్ళ మీద దాడి చేసినప్పుడు మా చేతుల్లో నుంచి వారి ప్రజలను విడిపించలేకపోయాయి.
మీ దేవుడు కూడా మీ మీద మేము దాడి చేసినప్పుడు మీ దేవుడు కూడా మిమ్మల్ని మా చేతిలో నుంచి విడిపించలేడు. మీ దేవుడైనా ఆ దేవతల కన్నా గొప్పవాడా ఏంటి? ఆ దేవతల లాంటి వాడే మీ దేవుడు కూడా. కాబట్టి ఆ దేవతలు ఏమీ చేయలేకపోయాయి ఆ ప్రజలకు, మీ దేవుడు కూడా ఏమీ చేయలేడు. మీ దేవుడు కూడా మిమ్మల్ని మా చేతుల్లో నుంచి విడిపించలేడు. మీ దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడని మీ రాజు చెప్పిన మాటలకు మీరు మోసపోవద్దు. మీరు దేవుడు విడిపిస్తాడు, మన దేవుడు రక్షిస్తాడు, మన దేవుడు మనల్ని కాపాడుతాడు అని మిమ్మల్ని మీతో చెప్తున్న మాటలు మీరు నమ్మి మీరేమవద్దు, మోసపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దేవుడు మమ్మల్ని మీ చేతుల్లో నుంచి విడిపించలేడు అని చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇతను ఈ మాటలు వింటే కనుక మోసపోతారు నిజంగా కదా. యోధా ప్రజలు ఎవరి మాటలు వింటే మోసపోతారు? హిజ్కియా మాటల కాదండి. ఎవరి మాటలు? ప్రస్తుతం ఎవరైతే మాట్లాడుతున్నారో అష్షూరు రాజు యొక్క సేవకులు, ఈ అష్షూరు రాజు సేవకులు మాట్లాడిన మాటలు వింటే కనుక, వాటిని లక్ష్య పెడితే కనుక ఏమవుతారు? మోసపోతారు. కానీ ఎవరి మాటలు విని మోసపోవద్దు అంటున్నాడు? హిజ్కియా మాటలు విని మోసపోవద్దు అని చెప్పడం జరుగుతుంది అక్కడ. దేవుడి మీద, రాజుగారైన హిజ్కియా మీద చాలా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడారు అష్షూరు రాజు దగ్గర నుంచి వచ్చిన సేవకులు. నిందించుటకును ఎన్నో పత్రికలు కూడా ఆ రాజుగారు రాసి హిజ్కియాకి పంపించాడు. వాళ్ళ సేవకులు వచ్చి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రస్తుతం చాలా అహంకారము కలిగి, చాలా గర్వం కలిగి ఉన్నారు. సన్హరేబు దగ్గర నుంచి, సన్హరేబు దగ్గర ఉన్న మనుషులు, సన్హరేబు దగ్గర ఉన్న సైన్యము, సన్హరేబు దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సేవకులు, వీళ్ళందరూ కూడా చాలా అహంకారం, చాలా గర్వం కలిగి ఉన్నారు. ఆ గర్వంతోనే, అహంకారంతోనే వాళ్ళు అలాంటి పేలాపన పేలుతున్నారు. ఆ అహంకారం, ఆ గర్వం దేన్ని బట్టి వచ్చింది వాళ్ళకి? ఆ అహంకారం, ఆ గర్వము, అలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఎలాగొచ్చింది అప్పటికి వాళ్ళకి? అంతకుముందు వారు పొందిన విజయాలను బట్టి. దేన్ని బట్టి వచ్చిందండి? అంతకుముందు చాలా రాజ్యాల మీద దాడి చేసి విజయాలు సాధించాడు కదా. ఆ విజయాలను బట్టి చాలా అహంకారం, ఆ విజయాలను బట్టి చాలా గర్వంగా ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ వారి దేవతలు వారిని విడిపించలేకపోవడం అనేది నిజమే. ఎందుకంటే వారి దేవతలు శక్తి లేనివి, వారి దేవతలు బలం లేనివి, వాళ్ళ దేవతలు జీవము లేనివి కాబట్టి వారిని విడిపించలేకపోయా. కానీ యెహోవా, ఇశ్రాయేలీలు సేవిస్తున్న దేవుడైన యెహోవా ఎవరు? జీవము కలిగిన దేవుడు. ఇశ్రాయేలు సేవిస్తున్న, పూజిస్తున్న ఆ యెహోవా ఎవరు? శక్తివంతుడు, బలవంతుడు, యుద్ధములు చేసేవాడు, శత్రువులను అణిచివేసేవాడు. ఆయనలో ఏముంది? జీవం ఉన్నది. ఆయన చెవులుండి వినలేనివాడు కాదు, కళ్ళుండి చూడలేనివాడు కాదు, నోరుండి మాట్లాడలేనివాడు కాదు, చేతులుండి పట్టుకోలేనివాడు కాదు, కాలుండి నడవలేనివాడు కాదు. ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన ప్రాణం కలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన బలము కలిగిన దేవుడు, ఆయన ప్రభావం కలిగిన దేవుడు. తన ప్రజలను కాపాడుకునే దేవుడు ఆయన, తన ప్రజలను రక్షించుకునే సమర్థుడు ఆయన. కానీ వేరే జనుల యొక్క దేవతలను అంచనా వేస్తున్నాడు ఆ సన్హెరేబు. ఎవరితో? ఆ యెహోవాను కూడా వాటితోనే సమంగా చూస్తున్నాడు. కానీ ఈయన సంగతి తెలీదు. చాలా దారుణంగా మాట్లాడడం అనేది జరిగింది. పత్రికలు రాసి రాజుగారికి పంపించడం జరిగింది. యోధా ప్రజలతో
ఆ వచ్చిన మనుషులు ఎవరైతే ఉన్నారో రాజుగారి దగ్గర నుంచి వచ్చిన మనుషులు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు యోధా భాషలో. ఎవరితో? యూదులతో. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా చులకనగా. రాజైన హిజ్కియా, అప్పటికి ప్రవక్తగా ఉన్నటువంటి యెషయా ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారు. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ దినవృత్తాంతాల్లో మనము జరిగిన స్టోరీ క్లారిటీగా మనము చూడలేం, కానీ మనము రాజుల గ్రంథములో మనము చాలా క్షుణ్ణంగా రాయబడినటువంటి మాటలు అక్కడ మనము చూడవచ్చు. ఒకసారి మనము రాజుల గ్రంథంలో చూద్దాం. చూడండి, ఎన్నో అధ్యాయం, ఎన్నో వచనం నుంచి ఏంటండి? ఒకసారి 18వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 28 నుంచి చదువుదాం. అష్షూరు రాజు అంటున్నాడు, మీ దేవుడు నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించలేడు. ఇటీ మీ రాజుగారు కానీ మీ దేవుడు కానీ ఇప్పుడు నా చేతుల్లో నుంచి మిమ్మల్ని విడిపించలేడు. ఏ మాత్రము కూడా వారి శక్తి సరిపోదు. వారు అహంకారము, గర్వము కలిగి ఉన్నారు. వారు అప్పటికే చాలా రాజ్యాలను జయించి ఉన్నారు. ఆ రాజ్యాల యొక్క దేవతలు నిజంగానే వారి ప్రజలను ఈ సన్హెరీబు చేతుల్లో నుంచి విడిపించలేకపోయాయి. ఆ దేవతల వలె ఈ దేవుడైన యెహోవా కూడా ఏ శక్తి లేనివాడు అని అనుకున్నాడు. ఆ రాజ్యాల రాజులు ఎలాగ చేతకాని వారైపోయారో ఆ సమయానికి, అలాగే ఈ హిజ్కియా కూడా ఒక చేతకానివాడు అని అనుకున్నాడు. ఆ దేవతలు ఎలాగైతే శక్తి లేనివిగా ఉండి ఆ ప్రజలను వారి ప్రజలను కాపాడలేకపోయాయో సన్హెరీబు చేతుల్లో నుంచి, అలాగే ఈ యెహోవా కూడా శక్తి లేనివాడు, బలము లేనివాడు. ఈయన కూడా ఏ మాత్రము దేవుని ప్రజలైన యూదుల్ని ఈ సన్హెరీబు చేతుల్లో నుంచి రక్షించలేడు, కాపాడలేడు అని అంచనా వేశారు. కానీ అలాగా జరగలేదు. శక్తి చాలదు అంటున్నాడు. ఏమంటున్నాడు? చాలదు. హిజ్కియా చెప్పిన మాటలు మీరు నమ్మవద్దు, మీరు అంగీకరించవద్దు. మీరు ఏ మాత్రము కూడా హిజ్కియా మాటలు అలాగుండిపోవద్దు.
మీరు నా మాటలు నమ్మి మీరందరూ బయటకు వచ్చి మాకు సరెండర్ అయిపోండి. మీరందరూ మాకు సరెండర్ అయిపోయి మీ ఆస్తులు మాకు సరెండర్ చేసేసి మీ దేశాన్ని మాకు సరెండర్ చేసేస్తే మీకు తిండికి బట్టకి తాగడానికి ఏ లోటు లేకుండా మీకు అన్నీ ఇస్తాము అని చెప్తున్నాడు సన్హెరీబు. షోమ్రోన్ అంటే 10 గోత్రాల ఇశ్రాయేలీల నివాస స్థలములో ఉన్నటువంటి రాజధాని. షోమ్రోన్ అంటే వాళ్ళ రాజధాని. అంటే వేరే రాజ్యాలు ఎన్నైతే జయించాడో అలాగే షోమ్రోను, అలాగే అంటే ఇశ్రాయేలీల రాజ్యాన్ని కూడా మేము జయించాము. 10 గోత్రాల ఇశ్రాయేల్ రాజ్యాన్ని కూడా అప్పటికే వీళ్ళు జయించారు. నిజమే, 10 గోత్రాల ఇశ్రాయేలీల రాజ్యాన్ని జయించారంటే వారి పాపాలను బట్టి ఇశ్రాయేలీలను దేవుడే అష్షూరు రాజు చేతికి అప్పగించేశాడు. కానీ ఇప్పుడు యూదులను అష్షూరు రాజు చేతికి అప్పగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడా? లేడు. ఎందుకు లేడు? యోధా ప్రజలలో ఏ పాపము లేదు. ప్రస్తుతం యోధా ప్రజల్లో ఏ పాపము లేదు కాబట్టి దేవుడు వారి పాపాలను బట్టి శత్రువైన అష్షూరు రాజు చేతికి అప్పగించడానికి దేవుడు ఏ మాత్రము కూడా సమయంలో సిద్ధంగా లేడు. కానీ అష్షూరు రాజు ఖచ్చితంగా మనం ఈ యోధా దేశాన్ని కూడా జయించేయచ్చు అని వచ్చాడు. రబ్షాకే అంటే అక్కడి నుంచి వచ్చిన సేవకుడు అన్నమాట. అష్షూరు రాజు గారి యొక్క మెయిన్ సేవకుడు అతడే. ప్రస్తుతం ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు యూదులతో. చూడండి, హిజ్కియా ఏం చేశాడు? దేవుని మందిరానికి వెళ్ళాడు అని రాయబడింది అక్కడ. హిజ్కియా ప్రస్తుతం ఆ భయంకరమైన పోరాట సమయంలో ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరానికి వెళ్ళాడు. హిజ్కియా ఆ మాటలు విని ఆ ఉత్తరాలు పంపిస్తే అవి చదివి తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు పోయి అతడు ఉపవాసము ప్రతిష్ఠించుకుని అతడు గోనెపట్ట కట్టుకుని రాజుగా ఉన్న హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని మందిరానికి వెళ్ళడం అనేది జరిగింది. మన జీవితాల్లో కూడా మన పోరాట సమయాల్లో మన యుద్ధ సమయాల్లో మనము కూడా అలాగే ఏం చేయాలి? ఉపవాసాలు ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేయడానికి సిద్ధపడి ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? దేవుని మందిరానికి వెళ్ళి మనము ప్రార్థన చేయడం అనేది మనకి ఆ సమయంలో చాలా బాగా సహాయపడే ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. మనము ఉపవాసం ప్రతిష్ఠించుకుని మనము ఈ పోరాట సమయంలో, ఈ యుద్ధ సమయంలో, ఈ కష్ట సమయంలో, ఈ నలుగుడి సమయంలో,
ఈ ఇరుకు సమయంలో, ఈ ఇబ్బంది సమయంలో, ఈ బాధ సమయంలో నేను దేవుడినే నమ్ముకుని, దేవుడికే మొరపెట్టి, దేవుడి మీదే ఆనుకుని, దేవుడి ద్వారానే సహాయం పొందుకోవాలి, దేవుడే నన్ను ఈ సమయంలో రక్షించేవాడు, దేవుడే నన్ను ఈ సమయంలో విడిపించేవాడని ఆయన మీద పరిపూర్ణమైన గురిపెట్టి ఆయన్నే మనం నమ్ముకుని ఆయన్నే మనకు ఆ సమయంలో ఆధారంగా చేసుకుని దేవుని మందిరానికి వెళ్ళి ఉపవాసముతో గోనెపట్ట కట్టుకుని ఏం చేయాలండి? ప్రార్థన చేయడం అనేది మనకి ఆ సమయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మనము మన పోరాట సమయంలో మన గృహాల్లోనే ఉండి దేవుడికి మొర్రపెడదాము అంటే అంత ఎక్కువగా అనుకూలంగా మన ఇంటిలో వాతావరణం ఉండకపోవచ్చు. ఎందుకంటే సమయాన్ని మనం అంత ఎక్కువగా దేవుడితో అప్పుడు గడపడానికి ఇంట్లో పరిస్థితులు కుదరకపోవచ్చు. ఇంట్లో మనుషులు మనకి ఆ సమయంలో ప్రార్థించకుండా ఆటంకం కలగజేయవచ్చు. ఇంట్లో పనులు ఆ సమయంలో మనకి దేవుని పాదాల దగ్గర భారంతో ప్రార్థించడానికి ఏమాత్రమూ కూడా మనకి ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. దేవుడి దగ్గర హృదయాన్ని కుమ్మరించుకుని, దేవుడి దగ్గర ఆత్మను కుమ్మరించుకుని, దేవుడి పాదాలు కన్నీటితో కడుగుతూ ఉపవాసంతో మందిరంలో దేవుడికి ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడి కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి అన్నమాట. కాబట్టి హిజ్కియా తన అంతఃపురంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడట? తన ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? గోనెపట్ట కట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళడం అనేది జరిగింది. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది. గృహ నిర్వాహకుడగు 2వ వచనం. ఎక్కడికి పంపించాడు? కొంతమంది మనుషుల్ని. యెషయా ఎవరు? అప్పటికి ప్రవక్తగా వాడబడుతున్నాడు. అప్పటికే చాలా ప్రభావం కలిగిన ప్రవక్తగా యెషయా వాడబడుతున్నాడు. ఆ యెషయా ప్రవక్త దగ్గరికి మనుషుల్ని పంపించాడు. ఎవరు? హిజ్కియా. ఆ సమయంలో మనకి దేవుని అభిషేకం కలిగిన సేవకుల యొక్క ప్రార్థనా సహకారం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఆ కష్ట సమయంలో మనము ఉపవాసము ఉండి దేవుని మందిరంలో ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో, ఆ సమయంలో మన తరపున ప్రార్థన చేయడానికి దేవుని అభిషేకం కలిగి దేవుడికి అద్భుతంగా వాడబడుతున్నటువంటి వారిగా ఎవరైతే ఉంటారో దైవజనులు, అటువంటి వారి యొక్క ప్రార్థనా సహకారం కూడా ఆ పోరాటం నుంచి మనం విడుదల పొందుకోవడానికి మనకు చాలా సహాయపడుతుంది. ఆ యుద్ధంలో విజయము సాధించడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు యెషయా దగ్గరికి పంపించి వెళ్ళారు. ఈ దినము శ్రమ, శిక్ష, దోషణయు గల దినము. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడు? హిజ్కియా కోరింది ఏంటి? యెషయాని, నువ్వు చాలా ఎక్కువగా ఈ సమయంలో ప్రార్థన చెయ్యి అని సేవకుడిని కోరడం అనేది జరిగింది. ఆయన ఏం చేస్తున్నాడు? హిజ్కియా ఆయన కూడా మందిరంలో గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. యెషయా అనే ప్రవక్త దగ్గరికి మనుషులను పంపించి యెషయాని ఏం చేయమంటున్నాడు? నువ్వు కూడా హెచ్చుగా ప్రార్థన చెయ్యి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనము ఎదుర్కొంటున్న పోరాటాల నుంచి బయటికి రావడం అనేది చాలా గట్టిగా, చాలా ఎలుగెత్తి, చాలా ఎక్కువగా, చాలా ఎక్కువ రోజులు, చాలా ఎక్కువ కన్నీరు కార్చి, చాలా ఎక్కువ రోజులు ఉపవాసాలుండి, చాలా భారంతో ప్రార్థన చేస్తేనే తప్ప, మన పక్షంగా మన దైవజనులు కూడా మన పక్షంగా చాలా భారంతో చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తే తప్ప ఒక్కొక్కసారి మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ పోరాటాల్లో మనం విజయాలు సాధించలేం. క్రైస్తవులు ఏం చేస్తారంటే ఎలాంటి పోరాటాల సమయాల్లోనైనా సరే
వాళ్ళు రెగ్యులర్ ప్రార్థన ఏదైతే ఉందో, రెగ్యులర్ టైమింగ్ ఏదైతే ఉందో, రెగ్యులర్ ప్రేయర్ ఏదైతే ఉందో అలాగే ప్రార్థన చేస్తారు తప్ప వాళ్ళు ఎదుర్కొంటున్న పోరాటాన్ని బట్టి హెచ్చుగా ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎదుర్కొంటున్న పోరాటాన్ని బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎదుర్కొంటున్న పోరాటాన్ని బట్టి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎదుర్కొంటున్న పోరాటాన్ని బట్టి చాలా బలంగా, చాలా ఎలుగెత్తి, చాలా భారంతో, చాలా అత్యాశక్తితో దేవుడికి మొర్రపెట్టాలి అని అనుకోరు. వాళ్ళు పోరాటాల గుండా ప్రయాణాలు చేస్తారు, శోధనల గుండా ప్రయాణాలు చేస్తారు, యుద్ధాల గుండా ప్రయాణాలు చేస్తారు. అపవాది దాడులు చాలాయే జరుగుతాయి. ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. నిజంగా ఇవి తట్టుకోలేనట్టుగానే పరిస్థితి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు ఉంటుంది. భరించలేనంత ఘోరంగానే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పరిస్థితులను బట్టి నలిగిపోవడం అనేది జరుగుతుంది. కానీ చాలామంది ఇక్కడ ఒక హిజ్కియా ఎలాగైతే ప్రార్థన చేశాడో, ఒక హిజ్కియా ఎలాగైతే బట్టలు చింపుకున్నాడో, ఒక హిజ్కియా ఎలాగైతే గోలుపట్టా కట్టుకున్నాడో, ఒక హిజ్కియా ఎలాగైతే మందిరానికి వెళ్ళి ప్రార్థన చాలా హెచ్చుగా చేస్తున్నాడో అలాగ చాలామంది చెయ్యరు వాళ్ళ యుద్ధ సమయాల్లో. మహారాజు అంతటోడే అంతలాగా ప్రార్థన చేస్తేనే తప్ప ఆ సమయంలో ఏం రాలేదు, విడుదల రాలేదు. కాబట్టి చాలామంది క్రైస్తవులు చేసేది ఏంటంటే చాలా బలమైన పోరాటాలే వాళ్ళకు ఉంటాయి. కానీ వాళ్ళ రెగ్యులర్ ప్రేయర్ ఏదైతే ఉందో అదే ప్రేయర్లో వాళ్ళు అదే ప్రేయర్లో ప్రార్థన చేయడం, అదే ఇంట్లో ప్రార్థన చేయడం, అదే నార్మల్గా ప్రార్థన చేయడమే చేస్తారు తప్ప ఒక ఉపవాసంతో ప్రార్థన చేయడం కానీ, ఒక మందిరంలో ప్రార్థన చేయడం కానీ, ఒక కన్నీటితో ప్రార్థన చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయరు. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, చాలా ప్రార్థన చేస్తున్నాము. ఏమనుకుంటారు, చాలా ప్రార్థన చేస్తున్నావు. ఎక్కడ చేస్తున్నావు? ఇంట్లో చేస్తున్నావు. కానీ మందిరంలో చేస్తే నీకు ప్రతిఫలం దొరుకును, నువ్వు ఇంట్లో చేస్తున్నావు, అది నీకు మైనస్ పాయింట్. చాలా భారంతో ప్రార్థన చేస్తున్నావు, ఎక్కడ భారంతో ప్రార్థన చేస్తున్నావు, కానీ దానికి ఉపవాసాన్ని జోడిస్తే చాలా బాగుండు, కానీ నువ్వు ఉపవాసాన్ని జోడించలేవు. అందుకని ఆ యుద్ధంలో నీకు విజయం అంత గమ్ముని రాకపోవచ్చు. చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ చాలా ఎక్కువగా ప్రార్థన చేసేదానికి కన్నీరు అనేది జోడవితే నీకు మంచి ప్రతిఫలం దొరుకును. కానీ ఏ మాత్రము కన్నీరు కార్చి దేవుడి దగ్గర ప్రార్థన చేయలేకపోతాను. యెషయా లాంటి సేవకుడు ప్రార్థనా సహకారం నువ్వు కోరలేకపోయావేమో. యెషయా లాంటి దైవజనుడి యొక్క ప్రార్థనా సహకారాన్ని నువ్వు ఒకవేళ నువ్వు దాన్ని స్వీకరించలేకపోయావేమో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెగ్యులర్ ప్రేయర్లకి, పోరాటాల సమయంలో ప్రేయర్లకి చాలా తేడా ఉండాలి. యుద్ధ సమయాలలో ప్రార్థనలకి, రెగ్యులర్గా చేసే ప్రార్థనలకి ఖచ్చితంగా చాలా తేడా ఉంటుంది. యుద్ధ సమయాల్లో, పోరాట సమయాల్లో, కీడు సమయాల్లో, శోధన సమయాల్లో, కష్ట సమయాల్లో మనం రోజు పొద్దున్నే ఎలాగైతే రోజు ఎక్కడ ఏ ప్రార్థన అయితే ఇంట్లో చేస్తున్నామో అదే ప్రార్థన అలాగే ఆ ఇంట్లోనే అలాగే అదే కంటిన్యూ చేసేస్తే ఎన్ని సంవత్సరాలైనా యుద్ధంలో విజయం నీకు దొరకదు. ఎన్ని సంవత్సరాలైనా ఆ యుద్ధంలో విజయం సాధించలేవు. ఎన్ని సంవత్సరాలైనా ఆ పోరాటంలో విజయం సాధించలేవు. ఎన్ని సంవత్సరాలైనా ఆ శోధన పోదు. ఎన్ని సంవత్సరాలైనా ఆ కష్టం పోదు. ఎన్ని సంవత్సరాలైనా ఆ ఇరుకు ఇబ్బంది పోనే పోదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ పరిస్థితికి ఎలాంటి ప్రార్థన చేయాలి అన్నది కూడా విశ్వాసులకి తెలియాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రార్థనలు మనకు పనిచేస్తాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ప్రార్థన చేస్తే మనకు మేలు జరుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఎన్ని రోజులు ఉపవాసాలు చేయగలిగితే మనకు మేలు జరుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఎంత ఎక్కువగా కన్నీరు కార్చగలిగితే మనకి మేలు జరుగుతుంది అన్నది మన పరిస్థితులను బట్టి, మన పోరాటాలను బట్టి మనమే డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేశాడు, హెచ్చుగా ప్రార్థన చెయ్యి. ఎవరిని కోరుతున్నాడు? ఎవరిని? యెషయాను. యెషయా ప్రవక్తగా ఉన్నాడు. అప్పటికి చాలా పవర్ఫుల్గా వాడబడుతున్నాడు రాజ్యంలో, యూదా దేశంలో. అలాంటి యెషయా ప్రవక్తను ప్రార్థన చేయమని కోరడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం వచ్చేవారు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు.
ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయం చేయి. వాక్య ప్రకారమైన బ్రతుకులతో మేము దేవా నీకు ఇష్టలుగా మారుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.